హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫార్మా సిండ్రోమ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం రీసెంట్గా తెలంగాణకు సంబంధించి ఆయుష్ రిలేటెడ్ ఫార్మసిస్ట్ పోస్ట్కి యాడ్ చేయడం కావచ్చు, లేకపోతే నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నుంచి మనకు వచ్చిన నోటిఫికేషన్ పరంగా దాదాపు 10 ఫార్మసిస్ట్ వేకెన్సీస్ కూడా వాళ్ళైతే రిలీజ్ చేయడం జరిగింది. నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గమనిస్తే కనుక దాదాపు 58 విభాగాల్లో వాళ్ళు కొన్ని వేకెన్సీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అందులో వన్ ఆఫ్ ద స్మాల్ వేకెన్సీస్ దాదాపు 10 ఫార్మసిస్ట్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి. దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాము. ముందుగా మనకైతే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డెఫినెట్గా ఫర్దర్ అప్డేట్ కోసం ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ వీడియోస్లో అయితే ఖచ్చితంగా ఆర్ఆర్బీ ఫార్మసిస్ట్కి ఈ షార్ట్ స్పాన్లో ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేసి డెఫినెట్గా మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే కనుక రీసెంట్గా ఎంహెచ్ఎస్ఆర్బీ బోర్డు ద్వారా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్కి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. అయితే రీసెంట్గా తెలంగాణ హెల్త్ మినిస్ట్రీ నుంచి వచ్చింది ఏంటంటే కనుక దాదాపు 800+ ఆయుష్ పోస్టులు కూడా ఈ ఎగ్జిస్టింగ్ పోస్టులకి యాడ్ చేస్తారని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఆ పోస్టులకి బీఫాము, ఫార్మడీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బీఫాము, డిప్లొమా ఇన్ ఫార్మసీ, ఫార్మడీ వాళ్ళు కూడా. అయితే ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఆ ఆయుష్ సంబంధించి మీరు ఒక 6 months కోర్స్ అయితే చేయాల్సి ఉంటుంది. ఏదైతే రిలేటెడ్ కాలేజెస్ నుంచి యునాని కానీ, ఆయుష్ కానీ, ఆయుర్వేదిక్ నుంచి కానీ ఆయుర్వేదిక్ యునానికి సంబంధించిన కాలేజ్ నుంచి మీరు కోర్స్ చేయాల్సి ఉంటుంది. 6 months కోర్సు. ఆ 6 months కోర్స్ చేసిన తర్వాత 1 year లోపు మీరు 3 సార్లు, అంటే ఒకసారి కావచ్చు, 2 సార్లు కావచ్చు, 3వ సారి కావచ్చు, మీరు ఆ కోర్సుకు సంబంధించిన ఎగ్జామ్ అయితే పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఆ కోర్సుకు సంబంధించిన ఎగ్జామ్ అయితే పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఆ ఎగ్జామ్ పాస్ అయితేనే మీకు ఆ జాబ్ అనేది కంటిన్యూ చేయడం జరుగుతుంది. లేకపోతే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ పర్టికులర్ జాబ్. అంటే రీసెంట్గా తెలంగాణ హెల్త్ మినిస్ట్రీ నుంచి దాదాపు 800+ ఆయుష్ పోస్టులకు సంబంధించి కూడా ఈ ఫార్మసిస్ట్ పోస్టులకు యాడ్ చేసే ఛాన్స్ ఉంది అని చెప్పేసి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే దీనికి సంబంధించి స్పెషల్గా ఆయుష్ పోస్టులకు సంబంధించి వాళ్ళకు నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. 6 months కోర్సులో మీరు 6 months డ్యూరేషన్లో మీరు కోర్సు నేర్చుకుంటారు. ఈ కోర్సు నేర్చుకున్న తర్వాత మీరు 1 year లోపు 3 times మీరు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. అంటే ఫస్ట్ టైం అయిపోతే ఓకే, లేదు ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం 3 సార్లు మీకు ఛాన్స్ ఉంటుంది. ఈ 3 timesలో మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయితేనే ఈ కోర్సుకి మీరు ఈ జాబ్కి మీరు అర్హులు, లేదంటే మీరు ఎలిజిబుల్ కాదు. అండ్ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చూసుకుంటే కనుక వాళ్ళు కూడా ఒక గవర్నమెంట్ జియో అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. దాదాపు 58 డివిజన్స్లో, అంటే 58 విభాగాల్లో కొన్ని వందల నోటిఫికేషన్స్ వాళ్ళు కూడా ఇవ్వటం అయితే జరిగింది వేకెన్సీస్ పరంగా. అందులో ఫార్మసిస్ట్ కూడా 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో జాబ్ పరంగా చూసుకుంటే కనుక అది సెంట్రల్ స్కేల్ ఫాలో అవుతారండి. శాలరీ పరంగా సెంట్రల్ స్కేల్ ఫాలో అవుతారు. చాలా మంచి జాబ్. దాన్ని కూడా యూటిలైజ్ చేసుకుంటే, అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఇంకా రావాలి. అంటే డిఫరెంట్ విభాగాల్లో ఎలా కండక్ట్ చేస్తున్నారు, వాళ్ళు సిలబస్ ఏంటి, ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తారు, ఇదంతా కూడా డెఫినెట్గా టైం అయితే ఉంటుంది. ఇంకా పూర్తి వివరాలు అయితే రావాలి. బట్ కాకపోతే గవర్నమెంట్ ఆర్డర్ జియో రిలీజ్ అయింది కాబట్టి డెఫినెట్గా ఖచ్చితంగా వస్తుంది. అండ్ అలాగే తెలంగాణ డ్రగ్ ఇన్స్పెక్టర్ కూడా ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే కనుక ఇంకా ఎంహెచ్ఎస్ఆర్పి రిజల్ట్స్ రావాలి. ఏప్రిల్లో ఇవి పూర్తవచ్చని మరి అంటున్నారు. అయితే కనుక మేబీ జూన్లో కానీ, జూలైలో కానీ అప్కమింగ్ నోటిఫికేషన్, ఫార్మసీకి రిలేటెడ్గా అప్కమింగ్ నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇది మేజర్గా మనకి ఆయుష్ సంబంధించి ఫార్మసిస్ట్ పోస్టులు, అలాగే నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి వచ్చిన ఫార్మసిస్ట్ పోస్టుల గురించి వివరాలు. డెఫినెట్గా వీడియో అయితే పూర్తిగా చూసుంటారనుకుంటున్నాను. అండ్ మీకు తెలిసిన వెల్ విషర్స్ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్.